వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చెప్పేస్తారు సార్. పేరేంటి? పరమేశ. ఏమైంది ఈరోజు? సరే ఎంతమంది వచ్చారు? ఎప్పుడో చూసాను అన్న వాళ్ళని, ఎప్పుడైనా చూసావా? భాష్యం స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 6 years అబ్బాయి దాడిశెట్టి పరమేశ్వర్ అని చెప్పేసి అబ్బాయి చదువుతున్నాడు. ఆ స్కూల్కి ఉదయమేమో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి, అంటే బంధువులా నటించి ఆ స్కూల్ యాజమాన్యానికి అబ్బాయిని బయటికి పంపించండి, టానిక్ పట్టాలని చెప్పడం. అక్కడున్న స్కూల్ యాజమాన్యం వాచ్మెన్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం. వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్గా చేయకుండా బయటికి పంపించడం జరిగింది. బయటకు పంపించడం జరిగితే ఈ అబ్బాయిని ఆ గుర్తు తెలియని వ్యక్తులేమో తీసుకెళ్ళిపోవడం జరిగింది. మన తుని టౌన్ పోలీస్ సిఐ గారు గీత రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఐ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా 12 గంటల ప్రాంతంలో తెలిసింది. అప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం, అబ్బాయి గురించి అడిగితే పంపించాం కదా వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందన్నమాట. అప్పటి నుంచి కూడా ఫాస్ట్గా అన్ని జంక్షన్స్, కెమెరాస్, టౌన్ సిఐ గారు ఈ స్పెషల్ టీంతో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్ట్ కాదని వెరిఫై చేసుకున్నాం. ఈ లోపల అనుకున్నట్టుగానే 4:30 ఆ ప్రాంతంలో ఈ అబ్బాయినేమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి పంపడం జరిగింది. వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు. సస్పెక్ట్స్ అంటే గ్యారంటీగా మా విషయం బయటికి రావాలి, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారని చెప్పేసి. అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకెవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాలి. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు తుని సిఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తులేమో ఒక 200 రూపీస్ చేతిలో పెట్టారంటే ఈయన అడిగాడు, మీరు ఎవరు ఏంటంటే, లేదండి మా కార్ రిపేర్ అయిపోయింది, అబ్బాయిని మీరు పంపించేది అంటే అంటే ప్రస్తుతానికైతే అలాగని అనుకుంటున్నామండి. వాళ్ళు కిడ్నాపర్సా కాదా, వాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఈ కెమెరాస్లో స్కూల్లో కెమెరాలు పెట్టాలి. మేము భాష్యం కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే భాష్యం కానీ మిగిలిన విద్యా సంస్థలు ఏమైనా అన్నిటి కూడా మరొకసారి మేము పర్సనల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, అంటే కొంతమంది ఏంటంటే అంత సీరియస్గా తీసుకోవడం లేదు, దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది, అన్ని చోట్ల కూడా పెట్టినట్టుగా చేస్తాం. ప్రయాగరాజ్ సంగమం మహాద్వారం నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం.